దేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసినవో దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే మా భవితకు నీవేగా గురు బ్రహ్మవు నిను మేము వేడుకోగ గురు విష్ణువు దేవుడిలా పూజించే గురుదేవో మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది కన్నవాళ్ళ కలలే సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మార్చినారయా భావితరం మా బ్రతుకుల పునాదులే మీరయా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసినవో దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ముసి ముసి నవ్వులతో వికసించే తోటరాయి బడి పేదల బతుకుల వెలుగులు నింపే సంగమామరాయి గుడి ఈ
దేశ భవితనుద్దేశించి నీ చేత అక్షరం దిద్దించే ఓనమాలనే నేర్పించి మన ఆనవాళ్ళనే చూపించే సమతా మమతల చల్లని చూపుల సమానత్వాన్ని పంచెను ఈ బడి పిల్లల ముసి ముసి నవ్వులతో వికసించే తోటరాయి బడి పేదల బతుకుల వెలుగులు నింపే సంగమామరాయి గుడి ఎగిరే పక్షిలా పరుగెత్తే లేడిలా సీతాకోక చిలుకల గుంపుల స్వేచ్ఛే మీదిగా పాటా పాటలా కోయిలమ్మ గొంతులా చదువులమ్మ వడిలో నేర్చిన చిట్టి చిలకలా గుడి గుడి నడకలు బుచ్చి బుచ్చి మాటలు బడిలో ఉంటే చాలు పిల్లలకెవరు సాటి రారు ఆటలుంటే చాలు వాళ్ళకు ఎవరు యాది రారు పిల్లల ముసి ముసి నవ్వులతో వికసించే తోటరాయి బడి పేదల బతుకుల వెలుగులు నింపే సంగమామరాయి గుడి కలిమిలేమిలా కష్టాల కడలిలా ఆకలి కడుపును మోసుకొచ్చెను బడికే నేరుగా అమ్మే కొట్టినా అయ్యో నాన్నే తిట్టినా అందరి పిల్లలు తోడుగా ఉంటే ఆనందించగా దావుడు మూతల దండాకో పీడి వచ్చే ఎలుక భద్రం బడిలో ఉంటే చాలు పిల్లలకెవరు సాటి రారు ఆటలుంటే చాలు వాళ్ళకు ఆకలంటూ లేదు పిల్లల ముసి ముసి నవ్వులతో వికసించే తోటరాయి బడి పేదల బతుకుల వెలుగులు నింపే సంగమామరాయి గుడి చినిగిన గుడ్డలా అయ్యో చిప్పిరి దుట్టులా మాసిన బతుకుల మార్చే దిశగా పయనం బడేగా పేదా ధనికులా వేదాలను చీల్చగా అక్షరమే ఆయుధమై సమరం చేయగా వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి బడిలో ఉంటే చాలు పిల్లలకెవరు సాటి రాదు బడికి వెళితే చాలు పిల్లల గౌరవించుతారు పిల్లల ముసి ముసి నవ్వులతో వికసించే తోటరాయి బడి పేదల బతుకుల వెలుగులు నింపే సంగమామరాయి గుడి పిలిసింది తల్లిలా సమానత్వాన్ని చాటి చెప్పెను బడినే మొదటిగా హృదయం తట్టగా విజయాలను చూపగా దేశభక్తిని మాతృప్రేమను ఆరాధించగా జై జవాన్ జై కిసాన్ జై 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 భారత్ మాతా కీ జై 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 బడిలో ఉంటే చాలు పిల్లలకెవరు సాటి రారు మట్టి బిడ్డలు వాళ్ళు ఈ మట్టికి జోహార్లు పిల్లల ముసి ముసి
గుడి. బాపూజీ శాంతిగా స్వాతంత్ర్యం చూపగా, సుభాష్ చంద్రబోస్ భగత్ సింగుల ఆజాదులు వీరగా, రుద్రమా ఝాన్సీలా వీర పటిమలు చూపగా, మన సంస్కృతిని చాటి చెప్పిన వివేకానందుడిలా, వందే మాతరం మనదే నవతరం, బడిలో ఉంటే చాలు పిల్లలకెవరు సాటి రారు, దేశభక్తి చాటు భారత ప్రతిభను నిలబెట్టు. పిల్లల ముసి ముసి నవ్వులతో వికసించే తోటరాయి బడి, పేదల బతుకుల వెలుగులు నింపే సంగమరాయి గుడి. ఈ దేశ భవితనుద్దేశించి నీ చేత అక్షరం దిద్దించే పూలమాలనే నేర్పించి మన ఆనవాళ్ళనే చూపించే, సమతా మమతల చల్లని చూపుల సమానత్వాన్ని పంచని బడి. పిల్లల ముసి ముసి నవ్వులతో వికసించే తోటరాయి బడి, పేదల బతుకుల వెలుగులు నింపే సంగమరాయి గుడి. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బడులల్లోనే పిల్లల చదివిద్దాము, బడుగులు చదివేటి బడిని బాగు చేసుకుందాము, బడుగులు చదివేటి బడిని బాగు చేసుకుందాము. లేనోళ్ళ బడి అది, పేదోళ్ళ బడి అది, గరీబోళ్ళ బడి అది, గంజి నీళ్ళ బడి ఇది సర్కారు. శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థపరగం శ్రీకరం చింతితార్థపరగం శ్రీగణనాథం భజామ్యహం రంజితనాటకరంగతోషణం మన మధ్య లేని మాస్టర్లు ఉన్నారండి. వారు తమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారు, పాండురంగారావు గారు, సింహం మాస్టారు, ఆచార్య గారు, శ్యామసుందరరావు గారు, సౌభాగ్యం గారు, చలిపతిరావు గారు, రావయ్య గారు, అలాగే మన మిత్రులు రామరెడ్డి రామరెడ్డి, అలాగే సూరత్ సీను, వాళ్ళు మన మధ్య లేకపోవడం చేపురోలు కామాక్షి, గూడూరు లక్ష్మి, వీరికి మనం 2 నిమిషాలు మౌనం పడతాము.
ఓకే ఓకే ఈరోజు సందర్భంలో మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు రాష్ట్రాలు ఇంటి ఇచ్చిన వాళ్ళం. నేను 74 నుంచి యాక్చువల్లీ 80 వరకు ఇక్కడ చదివాను, 6th క్లాస్ వరకు. తర్వాత మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల రాజమండ్రి వెళ్ళాను. 80 to 84 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అయిన తర్వాత నాకు బ్యాంక్లో జాబ్ వచ్చింది. SBHలో చిట్టాంగ హైదరాబాద్లో 91లో క్లర్క్గా చేరాను. ప్రజెంట్ అగ్రిమెంట్ చేస్తున్నాను. కానీ నేను ఎక్కడ ఉన్నా కానీ ప్రతి కానీ మీరందరూ నాకు గుర్తుకొస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్ననాటి స్నేహం నాకు తొందరగా మర్చిపోయాడు అంతే. కాబట్టి నాకు 95లో మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ పేరు గీత. నాకు 2 అమ్మాయిలు, సాయి మౌలిక, సాయి దీపిక. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, తను రాలేదు. ఇంకా మే 23 అది, మే 24. కొత్త రమేష్ మీకు పరిచయం చేయాల్సిన పని లేదనుకుంటా కదా. ప్రస్తుతం విజయవాడ సూపర్వైజర్గా ఉంటారు. స్టేజ్ ఫీర్ ఉంది కాబట్టి నేను ప్రాంప్టింగ్ అనమాట. ఏం లేదు, చెప్పాలి కదా మల్లేశ్వర గారు చెప్పాలి. నా పేరు రమేష్ అండి. కొత్త రమేష్ పాప బాగా పెరిగిపోయినట్టు సెకండ్ ఇయర్ చదువుతుంది పాప. మా అక్క పేరు రాధిక, డిగ్రీ అయిపోయింది. రెండో అక్క వనిత, ఇంటర్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. నేను జాబ్ చేస్తున్నాను. నేను కూడా వనిత.
శ్రీనివాస హై స్కూల్లో ఎంతో డిస్కంటిన్యూ చేస్తాను గోల్డ్ వర్క్ చేస్తాను. మా పాపను సెకండ్ ఇయర్ ఎగ్జామ్ పూర్తి చేసింది. సెకండ్ ఇయర్ బాబు 10th క్లాస్కి వచ్చాడు. వినపడలేదా? నువ్వు వస్తే వినపడుతుంది. నాకు పాప బాబు, మా పాప డిగ్రీ ఫైనల్ ఇయర్, మా బాబు ఏమో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ అండి. మా బాబు రాలేదు, మా పాప వచ్చింది. మా గురించి చెప్పేది తెలిసిందేగా. నేను గోపాల స్కూల్లో సెవెంత్ చదివాను. మీరందరూ తర్వాత అంతా రుస్తుమాదకి వెళ్ళారు. నేను యాక్చువల్ హిందూ స్కూల్ అయితే లక్ష్మాసాల దగ్గర ప్రైవేట్ కోసం మీకు మాకు కనెక్టివిటీ ఉండేలాగా. తర్వాత ఇంటర్మీడియట్ కూడా హిందూ స్కూలే. ప్రజెంట్ నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఎస్పీగా పనిచేస్తున్నాను. విజయవాడలో కనమూరులో ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు మామూలు శ్రీనివాసరావు. నేను 5th క్లాస్ వరకు చదివానంటే, తర్వాత 6th 7th అడ్వాన్స్కి వెళ్ళాను. తర్వాత హిందూ హై స్కూల్, తర్వాత హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత నా యూఏ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ షిప్మెంట్ ఏజెంట్గా చేస్తున్నాను 20 years నుంచి. నాకు ఒకటే అబ్బాయి అంటే, మా బాబు ఎన్ఐటి జంక్షన్పూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదువుతున్నాను. పేరు మార్కాని మాట్లాడి. నేను 2వ తరగతి మాత్రమే చదువుకున్నాను గోపాల స్కూల్లో. 3వ తరగతి 16 జనవరికి వెళ్ళిపోయా. మా మిస్సెస్ టమాటగా ఇవిడ జాబ్ చేస్తుంది. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సెకండ్ అమ్మాయి గోపాల్ గారి స్నేహం ఎలా స్నేహం ఏ విధంగా ఉపయోగపడేది రెండే చదివింది. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి ఇక్కడ చదువుకున్నాను గోపాల స్కూల్లో. నా పేరు పిల్లాశెట్టి శ్రీనివాసరావు. సో నాకు 2 భార్యలు. ఒక భార్య ఏమో ఉద్యోగం, 2వ భార్య ఏమో పేరు షర్మిల. నాకు ఒక పాలు ఉంది. సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతుంది, BA మాస్ కమ్యూనికేషన్ హైదరాబాద్. ఈ అనుభవం షేర్ చేసుకోవడం ఉంది. తర్వాత అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్. ముందు వీళ్ళకి నేను చాలా ఈ అనుభవం షేర్ చేసుకోవడం తర్వాత అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్. ముందు వీళ్ళకి నేను చాలా ధన్యవాదాలు చెప్తానుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే కనెక్టింగ్ ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. గివ్ దెమ్ డైనమిక్ ఇస్తాను. థ్యాంక్ యూ. కృష్ణ అండి, మగనపేట మాది. నేను 7th క్లాస్ వరకు చదివాను ఇక్కడ. తర్వాత ఉస్మాబాద్ చదివాను. మాకు పాప బాబు. అమ్మాయి ఏమో బీటెక్ 3rd year చదువుతుంది. అబ్బాయి ఏమో ఇంటర్ 2nd year ఎగ్జామ్ రాస్తాను. నేనేమో ఇండియా పనులు చేస్తా ఉన్నాను. పనులను బట్టి బయట చూడచ్చు.
వైభవంగా ఏర్పాటు చేసినటువంటి మన సోదర మిత్రులు మన వడ్లమూడి సూర్యనారాయణ గారు, బండాడ మల్లేశ్వర గారు, కొత్త రమేష్ గారు, రామలక్ష్మి గారు, అదేవిధంగా మన సోదరిమణులు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన టీచర్లందరికీ కూడా ప్రత్యేకంగా మొట్టమొదటి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి సూరత్ జగదీశు అదేవిధంగా మన సోదరులంతా కూడా చాలా దూరం నుంచి వ్యయ ప్రయాసంతో పడి వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు రావులపాటి శ్రీనివాసరావు, నా భార్య వెంకట నాగ మల్లేశ్వరి, నాకు 3 కుమార్తెలు. పెద్ద అమ్మాయి BDS డాక్టర్ ఫైనలైజ్ అవుతుంది, ఈ సంవత్సరం అయిపోతుంది. రెండో అమ్మాయి కెమికల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ, మూడో అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ రాయాలి. థ్యాంక్ యూ. తరగతి నుంచి 7వ తరగతి వరకు గోపాలపురంలో చదువుకున్నాను. తర్వాత 8 నుంచి 10వ తరగతి వరకు ఉస్మాన్లో చదువుకున్నాను. మా మిసెస్ పేరు రాజ్కుమార్, మా పెద్దమ్మాయి పేరు నందిని, ఎంటెక్ చదువుతుంది. రెండో అమ్మాయి పేరు విశ్వజ, బీటెక్ చదువుతుంది. అది మా స్టోరీ. ఓకే. ఉపాధ్యాయులకి నేను 5వ క్లాస్ నుంచి 5, 6, 7 గోపాలరావు స్కూల్లో చదివాను. తర్వాత కృష్ణబాల మున్సిపల్ హై స్కూల్లో చదివాను. ఆ తర్వాత పాలిటెక్నిక్ AMI చదివాను. ప్రజెంట్లీ నేను ముంబైలో పనిచేస్తున్నాను. నా భార్య, 2 పిల్లలు, 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు బీటెక్ చేశారు. ఒక అమ్మాయి ఏమో బీటెక్ చేస్తున్నారు, ఒక అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ చదువుతుంది. డెలివరీ టైం అమ్మాయికి అబ్బాయి వచ్చి చెన్నైలో జాబ్ చేస్తాను. నేను గోపాలరావు స్కూల్లో ఆనుకొని చదువుతున్నాను. తర్వాత మెడ్రాస్లో ట్యాక్సీ స్కూల్లో నెక్స్ట్ దుర్గా రామారావు, బెంగళూరులో పనిచేస్తాం. కాలేజీలో ఎప్పుడు నాకు 3 పిల్లలండి. 3 పెద్ద అబ్బాయి అయితే డీజిల్ మెకానిక్, 2 కూడా డిగ్రీ, 3వ అతను కూడా డిగ్రీ చదివారు. ప్రస్తుతానికి వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు. నేను వరకు రోడ్లెస్ కాంట్రాక్ట్ బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తుంటాను. వడ్లమూడి హేమంత్ వెంకట సూర్యనారాయణరావు, నేనేనా? నా భార్య
వెంకట సీతారామ విజయలక్ష్మి. ఇక్కడ పెట్టాను. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు వనజ, రెండో అమ్మాయి పేరు హారిక, మూడో అమ్మాయి పేరు హింస. పెద్ద అమ్మాయి ఎంసీఏ అయిపోయింది, హైదరాబాద్ లో ఉంది, యాక్సిడెంట్ చేస్తుంది. రెండో అమ్మాయి బీటెక్ అయిపోయింది, అప్లికేషన్ చేస్తుంది. మూడో అమ్మాయి డిగ్రీ బీకామ్ అయిపోయింది కంప్యూటర్స్, ప్రస్తుతం బ్యాంక్ వచ్చి తీసుకుంటుంది. ఇది నా బయట. నేను 5th క్లాస్ వరకు గోపాల స్కూల్లో చదువుకున్నాను. బిజినెస్, 3 పిల్లలు. పాప ఏమో మ్యారేజ్ అయిపోయింది, బాబు ఏమో సిఏ జాబ్లో జాయిన్ అయ్యాడు. పాప 10th క్లాస్. నా భార్య రాజ, అమ్మాయి పేరు అగ్ని, 4th క్లాస్ చదువుతుంది. పవన్ సాయి ఎల్కేజీలో. మా గురువులు అనారోగ్యాన్ని, వయోభారాన్ని పక్కన పెట్టి మా కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా ఉపాధ్యాయులు భక్తిగా నమస్కారాలు. అలాగే దాదాపు మాకు 50 years వచ్చేస్తున్నాయి దగ్గరగా. 35 ఏళ్ల తర్వాత ఎవరి ఫేస్ ఎలా ఉన్నాయో చూసుకోవడం కోసమని, అసలు ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడం కోసమని, ఉన్న ఊళ్ళోనే హలో హలో అనుకోకుండా దూరాభారాలు ఉన్నా సరే ఎప్పుడైనా మీరు కలవాలి, ఎప్పటికైనా మనం కలవాలి. ఒకసారి మనం పరీక్షించుకోవాలి, ఏ స్థితిలో ఉన్నామో గమనించుకోవాలి. అయితే ఈ స్నేహాన్ని చిన్ననాటిది కపటం కల్మషం అనేది లేకుండా, ఈర్ష్య అసూయలనేవి లేకుండా ఆ స్నేహం పదిలంగా ఉంది. ఉన్న ఊళ్ళోనే చూసుకుంటున్నాం కానీ బయట పొరుగురులో స్థిరపడ్డారు, ఉద్యోగరీత్యా చాలా దూరాలు పెట్టారు. వాళ్ళు కూడా ఒక రోజు అనేది ఫిక్స్ చేసుకుని రావాలి అనుకుని చాలా దూరాల నుంచి చెప్పంగానే జగదీష్ అయితే 3 నెలల క్రితమే తన రిజర్వేషన్ చేయించేసుకుని సెలవుకు కూడా వాళ్ళ బాస్కి చెప్పి అప్లై చేసేసుకుని, అట్లాగే జయలక్ష్మి రామలక్ష్మిని పట్టుకోవడానికి అయితే 3 నెలలు పట్టింది. చాలా కష్టమైంది, అసలు చూడలేమేమో అనుకున్నాం. అట్లాంటి ఇది నీకు కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చిన నా చిన్ననాటి స్నేహితులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఇకపోతే నా గురించి, నేను ఫస్ట్ పెద్దపాలపూడిలో 1వ తరగతి చదువుకున్నానండి. 2వ తరగతిలో నేను గోపాలనగర్ స్కూల్లో మా నాన్నగారు ఉద్యోగరీత్యా మచిలీపట్నంలో ఆయన స్థిరపడ్డారు. ఇక మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఫ్యామిలీని పెద్దపాలపూడి నుంచి తీసుకొచ్చేసి మచిలీపట్నంలో పెట్టారు. అప్పుడు నేను గోపాల స్కూల్లో 2వ తరగతి జాయిన్ అయ్యాను. అప్పుడు గోపాల స్కూల్ ఇప్పుడున్న ప్లేస్లో కాకుండా గ్రీన్ రోడ్ మీద ఉండేది. లోయర్ సెక్షన్స్, ఎలిమెంటరీ సెక్షన్స్ అక్కడ రన్ అయ్యాయి. అప్పుడు నా 2వ తరగతి మాస్టర్ రాఘవయ్య గారు, ఆయన చాలా పద్యాలు శ్లోకాలు చెప్తూ చాలా మోటివేట్ చేసేవాడు. ఆయన నాటకాలు కూడా వేసేవాడు, అది మాతో పంచుకునేవాడు అనమాట. నాటకం వేసి వచ్చి మాకు చెప్పేవాడు. హావభావాలతో పంచి కట్టుకుని ఇలా ఇలా చెప్పేవాడు. ఆ తర్వాత నెక్స్ట్ 2nd క్లాస్కి 3rd క్లాస్కి వచ్చేటప్పటికి పాండు రంగారావు గారు
మాస్టర్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. తర్వాత 4th క్లాస్కి వచ్చేటప్పటికి సింహం మాస్టర్. సింహం మాస్టర్ అంటే ఎంత అంటే చాలా ఒక విధంగా నేనంటే దాన ధర్మాలు అనేది గొప్పగా చెయ్యను, కానీ దయ జాలి అనేది నాకున్న దాంట్లో నేను చూపిస్తాను. అది చూపించడం అనేది నేను ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను, సింహం మాస్టర్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. చాలా జాలిగా ఉండేవాళ్ళు, చాలా బాగా చెప్పేవాళ్ళు. 4th క్లాస్. ఇలా 5th క్లాస్కి వచ్చేటప్పటికి శ్యామసుందరరావు గారు, ఆయన కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. అంటే 2 సెక్షన్లు ఉంటాయి, మాస్టర్ శ్యామసుందరరావు గారు, పాండురంగారావు గారు. రాధాకృష్ణమూర్తి గారు సోషల్ చెప్పేవాళ్ళు. తర్వాత లెక్కల మాస్టర్ ఇంగ్లీషు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, బాగా బాగా చెప్పేవాళ్ళు. అప్పుడు మేము పేర్లతో కూడా పిలుచుకునేవాళ్ళం కాదు, ఇంటి పేర్లతోనే పిలుచుకునేవాళ్ళం. చెక్క, మంటాడ, వక్క, సూరత్, శంకర, ఇలా పేర్లతోనే, మల్లాది, పువ్వాడ, అలా పేర్లతోనే పిలుచుకునేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ టైంలో మాకేం చేసేవాళ్ళంటే ఈ పేర్లు అనేవి వెనకబడిపోతుంది, ఏంటంటే ఇట్లా పేర్లతో పిలుచుకోకుండా ఇంటి పేర్లతో పిలుస్తారు అని కేకలేసి 10 పైసలు ఫైన్ వసూలు చేస్తారు కేకల మాస్టర్. ఇది పేరు కనుక పిలిస్తే, ఇంటి పేరు కనుక ఆవరణలో వినిపిస్తే 10 పైసలు ఫైన్ ఇవ్వాలి అనేవాడు. అది అట్లాగే తమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ మన హెడ్ మాస్టర్ గా ఉండేవాడు. అప్పుడు ఆయన నేను పెద్దపాలపూర్ నుంచి 2వ తరగతి 1వ తరగతి చదవకుండా 2వ తరగతి జాయిన్ అవుతాను అనగానే, మీ అమ్మాయిని 2వ తరగతి జాయిన్ చేస్తావా, ఒకసారి తీసుకురా, నేను డిక్టేషన్ పెడతానన్నారు. అప్పుడు నాకు డిక్టేషన్ పెట్టారు. ఆ పదాలు నాకు ఎప్పటికీ స్వాతంత్ర్యము, ఋగ్వేదము, సప్త ఋషులు పెట్టారు డిక్టేషన్. అట్లా కొన్ని మాటలు, అవి కఠినమైన పదాలు కూడా నేను 2వ క్లాస్లో జాయిన్ అయ్యి బాగా రాశానని చెప్పి, సత్యనారాయణ నువ్వు అందరు బాగానే ఉంది 2వ తరగతిలో జాయిన్ చేసి అని చెప్పారు. 7th క్లాస్ వరకు నేను అక్కడ కంప్లీట్ చేశాను. తర్వాత 8th, 9th, 10th రుస్తుంబాద్లో కూడా అప్పుడు కొంతమంది గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళటము, కొంతమంది రుస్తుంబాద్లో జాయిన్ అవ్వడము, కొంతమంది బాయ్స్. అప్పుడు కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉండేది. ఏ సెక్షన్లో జగదీషు, శిలాశెట్టి, అప్పటి నేను, రామలక్ష్మి, జగన్మోహిని, పద్మ ఒక్కొక్కగా అక్కడ ఆ క్లాస్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత కొంతమంది పిల్లలు సి సెక్షన్, డి సెక్షన్, జనరల్ మ్యాథ్స్ ఇంతవి చెప్తాను అనే ఉద్దేశంగా ఆయన ఎంపీసీ ఇప్పించారు. నాకు ఆయన ఒక పందాలో ఒక మూసలో చెప్పడం అలవాటైపోయి నేను విని ఆ లెక్కల్ని వాళ్ళు చెప్పే విధానం నేను జీర్ణించుకోలేక బిఏకి షిఫ్ట్ అయిపోయాను అనమాట. బిఎస్సి మ్యాథ్స్ వద్దనుకుని ఆయన ఏమన్నా నువ్వు బిఏకి వస్తున్నావు కదా, బిఏ పిచ్చి పిచ్చి కోర్సులు తీసుకుంటే నేను ఊరుకోను, నువ్వు బిఏ ఎకనామిక్స్ తీసుకుంటే అది నువ్వు మారుతున్నావు కాబట్టి మళ్ళీ సబ్జెక్టులు అట్టి పెట్టుకుంటే నేను ఊరుకోనని చెప్పి వారిని ఇచ్చి మరి బిఏలో జాయిన్ చేశాను. బిఏ కంప్లీట్ వచ్చేసి బిఏ వచ్చేసి పద్మావతి కాలేజీలో చేశాను మచిలీపట్నం, ఎంఏ వచ్చేసి హిందూ కాలేజీలో చేశాను, బిఈడి వచ్చేసి నేషనల్ కాలేజీలో చేశాను. నేను ఎంఏ బిఈడిగా పట్టా తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా దాదాపు 20 years కంప్లీట్ చేసుకున్నాను. మా వారు వచ్చేటప్పటికి ఆయన పట్టపు వెంకటరమణ, ఆయన ఎంఎస్సి చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డి కంప్లీట్ అయిపోవచ్చింది. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా యూఏజీ అండ్ ఎల్జీలో దాదాపు 21 years నుంచి చేస్తున్నారు. ఫిజిక్స్ అండ్ అబౌట్ ఎలక్ట్రానిక్స్ కూడా నేను ఫిజిక్స్ లెక్చరర్గా 8 పోస్ట్లో చేస్తున్నాను అనమాట. నాకు వచ్చేటప్పటికి ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయి కేఎల్ఈలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పాప 9th క్లాస్ 10th వస్తుంది అనమాట. నా గ్రోత్ ఇదండి. ఇప్పుడు ఇందరినీ చూసినందుకు చాలా 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 చెప్పలేదు, సంతోషంగా ఉంది. ఇదే ప్లాన్ ప్రతి సంవత్సరం వీలున్నంత వరకు కలవడానికి ప్లాన్ చేయండి. ఓకే, ఇప్పుడు మా వారిని పరిచయం చేస్తాను. నేను చెప్పడం మర్చిపోయాను, హలో. ఇంకోటండి, నాకు హిందీ నేను బాలమ్మ గారి దగ్గర
నేను ఇంకో టీచర్ గారి దగ్గర విశారద వరకు చదివాను. నాకు హిందీ అంటే బాలమ్మ గారి దగ్గర నుంచి ఇష్టం అనేది పెరిగింది. మా తమ్ముడు వాళ్ళు కూడా ఆవిడ దగ్గరే చదివారు, మా పెద్ద తమ్ముడు. ఓకే, అయితే ఏంటంటే ఆ ఇదితో మా బాబుని హిందీ ప్రాథమిక నుంచి కట్టించాను. మా పాప విశారద అయిపోయింది, మా బాబుకి విశారద అయిపోయింది. దీనికి ఎవరి నుంచి నాకు ఇది అయిందంటే బాలమ్మ గారి ద్వారా. మా పాప 8th క్లాస్ కి ప్రవీణ్ కంప్లీట్ చేసేసింది. 8th క్లాస్ స్టాండర్డ్ కి ప్రవీణ్ కంప్లీట్ చేసేసింది. బాబు కూడా ప్రవీణ కంప్లీట్ చేసేసారు. మేడం మేడం నేను 7th వరకు గోపాలరావు స్కూల్, మళ్ళీ 10th వరకు ఉస్మానియా చదివి లేడీ అందరూ తర్వాత కలిపి బీఎస్సీ పూర్తి చేసి హిందీ తెలుగు జర్నలిజం అయిపోయిన తర్వాత వార్తా న్యూస్ పేపర్లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. మా హస్బెండ్ రామ్ కుమార్ తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్నారు. మేము హైదరాబాద్లో ఉన్నాము. నేను 7th వరకు గోపాల స్కూల్లో చదువుకున్నాను. తర్వాత గర్ల్స్ స్కూల్ చదివాను. తర్వాత లేడీ అంతలు నేషనల్ కాలేజీలో చదివి డిగ్రీ అయిన తర్వాత మ్యారేజ్ అయ్యింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం. మా హస్బెండ్ తెలుగు యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. మా అబ్బాయి, నాకు ఒక్కడే అబ్బాయి, చెన్నైలో 3rd year బీటెక్ చదువుతున్నాడు. బాబు MBA అయింది, పాప బీటెక్ అయింది. భాస్కర్ గారు అయింది, బిజినెస్ చేస్తారు. నా పేరు పువ్వాడు లత, ఇప్పుడు నందిపాటి లతా జనార్దన్. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. 2 ఆడపిల్లలు. పెద్ద పాప బీటెక్ అయిపోయింది, MBA చేసింది. చిన్న పాప లాస్ట్ ఇయర్ బీటెక్ లాస్ట్ ఇయర్. పద్మావతి. నేను గోపాలరావు స్కూల్లో 7th క్లాస్ వరకు చదివానండి. నేను ఎప్పుడు మాట్లాడాలంటే చాలా భయంగా ఉండేది. లెక్కలు మాట్లాడాలంటే మరీ భయంగా ఉండేది. కానీ ఒకప్పుడు నేను లెక్కల మాట్లాడడానికి వెళ్తే మేడం గారు అన్నారు, టైం ఎంత అయిందని అడిగారు నన్ను. అడిగితే టైం తెలియదు మేడం నాకు అన్న. అమ్మో నీకు టైం తెలియకపోతే ఏమవుతుందో లెక్కల మాష నీకు కొట్టేస్తారు అని చెప్పి అప్పుడు నాకు టైం ఎలా చెప్పాలనేది ఆ మేడం గారు చెప్పారు. మాకు ఒక పాప అండి, పాపకు మ్యారేజ్ అయిపోయింది. 2 బాబులు. మా వారేమో మామూలుగా మాకు పొలాలు అవి ఉన్నాయి, రాజకీయంగా తిరుగుతారు. ఇప్పుడు రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో. ఇప్పుడు వాడ
పుష్పలత, మా వారి పేరు నాగేశ్వరరావు, నాకు పెద్ద బాబు పేరుతో కుమార్ ఇంజనీర్ చదువుతున్నాడు, చిన్న బాబు డిగ్రీ, తేజ వెంకట సాయి. నేను ఇప్పుడు మీ అందరిని చూసినందుకు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కువగా అసలు వాళ్ళతో మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళా మా వారిని ఎవరు పెట్టుకుంటాను, మా అక్కల ముందు మా అన్నదమ్ముల ముందే మాట్లాడతాను. ఇంటికాడ దీని మీద బాగానే మాట్లాడతాను. అదే ఎవరితో మాట్లాడలేదు, తెలిసిన వాళ్ళు కూడా సిగ్గుపడతాను. మా లక్కల మాస్టారు, మా తిమ్మ మాస్టారు, కడమ మాస్టర్లు అంతా చాలా ఇష్టం నాకు. హిందీ టీచర్ గారు బాగా కొట్టిందని మా డాడీ నన్ను మానిపిస్తారు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు గోపాలరావు స్కూల్లో చదివాను. మా వారు మా బాబు అండి ఐటీఐ బాబు డిగ్రీ అవుతుంది, పెద్ద బాబు చిన్న బాబు జాన్కు పాప 10th వరకు చదివింది. ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది, ఇంకో బాబు ఉన్నాడు. మా ఫ్రెండ్స్ అందరూ పిలిచారని అక్కడి నుంచి తప్పకుండా వాళ్ళు కావాలని వచ్చారు. నా పేరు వేదాల పద్మజానండి. గోపాలరావు స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివాను. నాకు జగ్గేపేట ఇచ్చారు. మా వారు జగ్గేపేట కన్నా గారు. నాకు 2 మగపిల్లలు. పెద్ద బాబు చదువు అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. చిన్న బాబు బీటెక్ అయిపోయింది. మాస్టర్లందరికీ తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఏలేశ్వర ఉమాదేవి. మనకి సైన్స్ మాస్టర్ ఉండేవారు కదా శ్యామసుందరరావు గారు, వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి విష్ణుమూర్తి గారు వస్తూ ఉండేవారు. వాళ్ళ అమ్మాయి నాకు స్పెషల్ గా చూసేవాళ్ళు మాస్టర్లు ఎప్పుడు కూడా. నేను చదువులో చాలా పూర్, నిజంగా చెప్పాలంటే చాలా డల్ అవుతే కూడా అందరు మాస్టర్లు అందరూ కూడా నాకు ఎంకరేజ్ చేసేవారు. అయినా కూడా అసలు లక్క మాస్టర్ చూస్తే భయమే, ఇప్పటికే భయంగా కొడుతున్నాను. కానీ మాస్టర్ చాలా వరకు నా విషయంలో మాత్రం మ్యాథ్స్ బాగా చెప్పేవారు. కానీ నేను ఎప్పుడు చూసిన ఇంగ్లీష్ లో డల్, అన్ని సబ్జెక్టులు ముందుకు వెళ్ళేదాన్ని. అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకు గోపాలరావు స్కూల్లో చదువుకున్నాను. 8th 10th మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్, తర్వాత ఇంటర్మీడియట్ పద్మావతి కాలేజీ డిగ్రీ, తెలుగు పండిట్ అయిపోయింది మంచిర్యాల ఆదిలాబాద్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత నేను బీఈడి టీచర్ గా నేను బందర్ రోడ్ లో ఉన్నటువంటి కన్నడి స్కూల్లో చేశాను తెలుగు పండిట్ గా కానూరు బ్రాంచ్ లో. తర్వాత నేను జాబ్ మానేశాను. మా బాబు లేట్ గా పుట్టడం వల్ల నాకు బాబు గురించి నేను జాబ్ మానేసుకుని ప్రస్తుతం ఎల్ఐసి అడ్వైజర్ గా చేస్తున్నాను. మా వారు బిఎస్ఎన్ఎల్ లో పనిచేస్తారు. తను రాలేదు, ఈ రోజు తన మీటింగ్ ఉండటం వల్ల రాలేపారు. అందుకోసం సరే మీ అందరినీ కలిసి చాలా హ్యాపీగా ఉంది. గెట్ టుగెదర్ ఎక్కడ చూసిన ఈ ప్రోగ్రామ్ ని మనం అందరం ఎప్పుడు కలుస్తామా అనేది చాలా అనుకునేదాన్ని. ఆ రోజు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా ఫస్ట్ నాకు పద్మజ ఫోన్ చేసి ఏంటి నేను గుర్తున్నానా నీకు, నువ్వు ఎవరైనా తెలియదమ్మా అంటే నేను ఎలా పద్మజానంది అనేపైకి ఒకసారి ఫోటో వీడియో వాట్సాప్ లో పెట్టు, నేను చూస్తాను అప్పుడు నేను గుర్తుపెడతానంటే వెంటనే అప్పుడు గుర్తుపెట్టి మాట్లాడాను. అక్కడి నుంచి కాంటాక్ట్స్ లో వస్తూ ఉన్నాము. మిమ్మల్ని అందరినీ ఇలాగా రోజు వాట్సాప్ లో చూసేటప్పుడు చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా చిన్ననాటి స్నేహితులందరినీ కలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. నమస్తే.
బాబు వచ్చి ఎంఫామ్స్ చేస్తున్నాడు ఫస్ట్ ఇయర్. బాబు వచ్చి దేవాలయ చదువుతాడు, ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఎగ్జామ్స్ అని పాప బాబు కూడా ఎగ్జామ్స్ అందుకనే రాలేదు. ఆయనకి బిజినెస్ గోల్డ్ కార్డు మాది, బిజినెస్ పని నుండి రాలేదు. ఏమనుకోవద్దు, నెక్స్ట్ టైం కలుస్తాం. నమస్కారాలు. చాలా భయం ఆ రోజు ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. సన్మాన పత్రం వేదిక వనజా ఫంక్షన్ హాల్, పచ్చిపేట, మచిలీపట్నం. సత్యనారాయణ గారు 15 మే 1945 పెద్దపారుపూడిలో జన్మించారు. వీరి తండ్రి రామదాస్ గారు, తల్లి మంగమ్మ గారు. వీరు బీడీ వరకు చదువుకున్నారు. వీరు యుక్త వయసులో నాగేశ్వరమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. పిల్లలంతా ఉన్నత చదువులు చదువుకున్నారు. పెద్దబాబు, కోడలు అమెరికాలో జాబులు చేస్తున్నారు. చిన్నబాబు పాండురంగ, కోడలు హైదరాబాద్ లో ఉన్నారు. పెద్ద పాప రామలక్ష్మి బీఈ టీచర్ గా గవర్నమెంట్ స్కూల్ నందు పనిచేస్తున్నారు. రెండవ పాప సంఘమిత్ర, ఆమె కూడా బీఈడి చదివినారు. సత్యనారాయణ గారు 29/12/1973 నిజాంపేట ఏయూపీ పాఠశాల నందు ప్రభుత్వంచే స్కూల్ అసిస్టెంట్ లెక్కల ఉపాధ్యాయులుగా చేరినారు. పూర్వ ఉపాధ్యాయులైన వీరు 6-7 తరగతుల వారికి లెక్కలు ఇంగ్లీష్ బోధించేవారు. లెక్కలు విద్యార్థులకు వీరు చక్కగా బోధించేవారు. విద్యార్థులు అధిక శాతం మార్కులతో అధిక మంది ఉత్పత్తి పొందేవారు. వీరు అదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. పరోపకారము, సంఘ సేవ, ఇతరుల కష్టములలో ఆదుకొనుట, అనేక పాఠశాల పిల్లలను విహారయాత్రలకు ఉత్సాహంగా తీసుకువెళ్లేవారు. వీరు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేసినారు. వీరు కృష్ణా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందినారు. 31 మే 2003 పదవీ విరమణ చేసినారు. ఏయూపీ పాఠశాల నిజాంపేట నందు చేరినప్పటి నుండి పదవీ విరమణ వరకు విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దినారు. పాఠశాలకు ఎనలేని సేవలు అందించి బంగారు భవితకు బాటలు వేశారు. ధన్యులు వీరు. వారి శాస జీవితం అంతా ఆయురారోగ్య సుఖ సంతోషాలతో గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ రచన వైబివిటి సుందరి, రిటైర్డ్ హిందీ పండిట్, తెలుగు హిందీ రచయిత్రి. ఇట్లు బందరు నిజాంపేట ఏయూపీ పాఠశాల గోపాలరావు బడి పూర్వ విద్యార్థులు.
ఖాళీ ఉంది కదా రండి. చదివే వాళ్ళు ముందుకు రావాలి మేడం, మీరు ముందుకు వెళ్ళండి. ముందుకి ఆ పక్క నుంచి కావాలి చదివేవాళ్ళు స్టార్ట్ చేయండి. పట్టుకోండి అందరూ నిజాంపేట్ ఏయుపి పాఠశాల గోపాల్ 1975 నుండి 81 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన శుభవేళ 7/4/2019 పూర్వ విద్యార్థులచే ఉపాధ్యాయులు గౌరవనీయులైన శ్రీమతి వైవి పిపి సుందరి గారికి సమర్పించు సన్మాన పత్రము. వేదిక వనిజా ఫంక్షన్ హాలు, బస్సుపేట, మచిలీపట్నం. గౌరవనీయ సుందరి గారు గుడ్డవల్లేరు మండలము వేమవరము గ్రామంలో 1939 జూలై 15వ తేదీన జన్మించినారు. తండ్రి కొల్లిపర వెంకట రత్నం గారు, తల్లి రత్నాలు గారు ప్రాథమిక విద్య వేమవరంలోనే నేర్చున్నారు. తర్వాత సుందరి గారి మేనత్తైన చిత్తూరి కనకదుర్గమ్మ గారు బాపట్లలో వెలగపూడి వారి పాఠశాల నందు హై స్కూల్ చదువు హిందీ రాష్ట్ర భాష వరకు చదివించినారు. యుక్త వయసు నందు ఎండూరి రామచంద్రరావు గారితో వివాహము జరిగినది. విద్య మధ్యలో ఆగిపోయినది. తర్వాత కొంతకాలం నాకు జాతీయ భాష అయిన హిందీ నేర్చుకున్నారు. 1967లో ఏయుటి పాఠశాల నిజాంపేట నందు పార్ట్ టైం హిందీ టీచర్గా చేరినారు. స్వయం కృషితో హిందీ పరీక్షలన్నీ పాస్ అయినారు. తర్వాత మెట్రిక్ బిఏ పాస్ అయినారు. హిందీ పండిట్గా ట్రైనింగ్ పాస్ అయినారు. ఫుల్ టైం హిందీ పండిట్గా పనిచేసినారు. మధ్యకాలంలో హిందీ తీసేసి పండిట్ అందరినీ అంగలూరు సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ కి పంపినారు. అది కూడా జాతీయ పండుగలకు విద్యార్థులకు పాటలు నాటికలు రచించి నేర్పేవారు. విద్యార్థులతో రేడియో ప్రోగ్రామ్స్ కూడా ఇప్పించారు. సుందరి గారు హిందీ తెలుగు రచయిత్రి అనేక రచనలు చేశారు. అష్టావధానము శతావధానములలో పాల్గొనేవారు. అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. అనేక సభల్లో సమ్మేళనాల్లో పాల్గొని ప్రశంసా పత్రాలు పొందారు. ఏఐఆర్ విజయవాడలో హిందీ తెలుగు ఉపన్యాసకులు, కృష్ణా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. విద్యార్థులకు జాతీయ భాష హిందీని చక్కగా బోధించి అధిక మార్కులతో ఉత్తీర్ణత చెందినట్లుగా కృషి చేసేవారు. పనుకి పాఠశాల గోపాలరావు గారి పూర్వ విద్యార్థులు. ధన్యవాదాలు. నెక్స్ట్ తర్వాత పుత్తూరు రాధాకృష్ణ గారిని గౌరవం కోరుతున్నాము.